రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ వచనంలో మనం చూసినట్లయితే సాతాను చేసిన పాపము ద్వారా వచ్చిన మరణం, సాతాను చేసిన ఒక క్రియ ద్వారా ఒక్క మనుషుడు చేశాడంట, కానీ అందరూ పాపులుగా మారాడంట. చాలామందికి ఈరోజు పాపము చేశాను కాబట్టి నేను పశ్చాత్తాపం పొందుతాను, లేదంటే దాని స్థానంలో ఏదైనా మంచి కార్యము చేస్తాను, అప్పుడు పరిశుద్ధులుగా మార్చగలను అనుకుంటారు. కానీ నిజంగా ఆలోచించినట్లయితే ఈ మాట మీరు అందరూ శ్రద్ధగా వినాలి. పాపము చేయడం ద్వారా నువ్వు పాపిగా మారలేదు. ఐ రిపీట్ దట్ అగైన్. పాపము చేయడం ద్వారా నువ్వు పాపిగా మారలేదు. ఈ భూలోకంలో పుట్టినప్పుడే, ఆ చిన్న బాబు పుట్టినప్పుడే వారు పాపిగా పుడుతున్నారట. అందుకే మరణం వారిని ఏలుతుంది. చిన్నపిల్లలు ఎందుకు చనిపోతారు అంటే వారు పాప లోకంలోకి పుడుతున్నారు కాబట్టి. ఎందుకు ఇలా పాపముకు పుడుతున్నారంటే ఒక మనుషుడు, ఎవరంట, ఆదాము చేసిన అవిధేయత వలన అందరూ కూడా ఈ పాప లోకంలోకి పుట్టినప్పుడు పాపులుగా మారుతున్నారంట. మన భారతదేశంలో చూసినట్లయితే ఈ రెండు మాటలు అంటారు, జన్మ పాపము అలాగే కర్మ పాపం. కర్మ పాపానికి నీ కర్మాల ద్వారా ఏదైనా చేస్తావు, జన్మ పాపానికి ఏం చేయగలుగుతావు? జన్మించడమే పాపిగా పుడితే ఏం చేస్తావు? చాలామంది కోపం వచ్చేస్తుంది, ఎందుకు నన్ను ఈ పాపలోకం, నేను ఏం చేయకముందే నేను పాపిగా మారడం ఏంటి? సాతాను ఎవరో, ఆదాం ఎక్కడో ఏదైనా తోటలో పాపము చేస్తే నన్ను పాపిగా మార్చడం ఏంటి? నేను జన్మ పాపముతో పుట్టడం ఏంటి అని. కానీ ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి విశ్వాసిగా, సాతాను చేసే కీడు కంటే దేవుడు చేసే మేలు ఎంతో గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో చివరి అధ్యాయము ఎప్పుడు కూడా ఆయన విజయముతోనే ముగుస్తుంది. హల్లెలూయా. ఒక్క మనిషి ద్వారా పాపము వస్తే, ఒక్క విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా మారేలాగా ఆయన చేశాడంట. హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా శాపము పాపము వస్తే, రెండవ ఆదాము ద్వారా జీవము నిత్య జీవం ఇచ్చాడంట. హల్లెలూయా. ప్రతిసారి కూడా వాక్యంలో చూసినట్లయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి జీవితంలో చివరి అధ్యాయము ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క విజయముతో ముగించబడింది. కథ ఎలాగ ఆరంభమైనా కూడా కథను మార్చివేసి ఆ కథను మనకు విజయముగా మార్చే దేవుడంట. హల్లెలూయా. పోతిఫరు భార్య యోసేపు చరిత్ర చెరసాలలో ముగించాలనుకుంది, కానీ ఆ చెరసాలనే రాజమార్గముగా దేవుడు చేశాడంట. హల్లెలూయా. మోషేని అక్కడే చంపాలనుకున్నాడు ఫరో, కానీ చనిపోకుండా ఆయన గృహములో ఆయన యొక్క మనుషుల ద్వారా ఆయన ఇంట్లోనే పెరిగేలాగా ఆయన కథను మార్చివేశాడంట. హల్లెలూయా. దానియేలు ఎక్కడ ఉండాలి? సింహ బోనులో ఉండి మరణించాలనుకున్నారు, కానీ ఎవరైతే ఆయన సింహం బోన్లో చనిపోవడం చూద్దాం అనుకున్నారో వారే ఆ బోన్లో ఉన్నారంట. మొర్దెకై మొర్దెకైని ఉరికంబానికి ఎక్కించాలనుకున్నాడు. ఎవరు? హామాను. కానీ కథ మారింది. ఆ ఉరికంబం మీద ఎవరున్నారంట? మొర్దెకై కాదు, హామాను ఉన్నాడంట. నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే యాయీరు కుమార్తె చనిపోయింది, ఆ ఇల్లంతా కూడా మరణ వేదనతో నిండిపోయింది, కానీ కథ మారింది. చెప్పండి, కథ మారింది అని చెప్పండి. యేసుక్రీస్తు వచ్చాడు, అక్కడ పునరుత్థానాన్ని పలికాడు, మరణము ఉన్న చోట జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. పేతురు ఎంతో కష్టపడ్డా కూడా ఖాళీ చేతులతో ఇంటికి పంపించాలనుకున్నాడంట, కానీ ఏమైంది? కథ చేతులు కూడా పట్టజాలనంత విస్తారమైన చేపలతో ఇంటికి వెళ్ళాడంట. హల్లెలూయా. సంఘము పైకి రాకుండా సౌలు అనే హతసాక్షిని సాతాను వాడుకోవాలనుకుంది, కానీ ఏమైంది? కథ మారింది. సౌలు పౌలుగా మారాడు, సంఘాన్ని శిక్షించేవాడు సంఘాన్ని కట్టేవాడిలాగా మారిపోయాడంట. స్టెఫెను చనిపోయినప్పుడు స్టెఫెను యొక్క మరణంకి, ఒక హతసాక్షి మరణానికి సాక్షిగా పౌలు అక్కడ ఉన్నాడంట సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఆయనకు తెలియంది ఏంటంటే కథ ఇంకా ముగించబడలేదు, కథ ఇంకా ఉంది. అదే దుప్పటి సౌలు మీద పడినప్పుడు పౌలుగా మారి అనేకులను రక్షించి ఆయన హతసాక్షిగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు సంఘములో
మనం చూసినట్లయితే అక్కడ ఇక్కడ కొంత మరణ వార్తలు విన్నప్పుడు, ఎవరైనా గొప్ప సేవకులు కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారన్నప్పుడు సంఘము ఆగిపోయే సమయము కాదు. ఆ దుప్పటి అనేకుల మీద పడి ఎంతో గొప్ప సువార్త ప్రకటించేలాగా, ఎన్నో ఆత్మలు లేవలెత్తేలాగా సౌలు పౌలుగా మార్చే సమయం వచ్చిందని సంఘము గుర్తించాలి. ఎందుకంటే కథ మారిపోయింది. హల్లెలూయా. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తుంటే, సిలువ మీద మరణించినప్పుడు ఆయన మరణము ఆఖరి అధ్యాయం అని సాతాను అనుకుంది. కానీ కథ ఇంకా ముగించబడలేదు. ఎందుకంటే చివరి అధ్యాయం ఎప్పుడు కూడా ఈ దేవుని యొక్క విజయముతో ముగించబడాలి. ఆ మరణమే మనకు విజయముగా మార్చాడంట. హల్లెలూయా. ఎవరిదైనా కథ మారుతుందని నమ్ముచున్నారా? నమ్మినట్లు మీరు వినట్లేదు వాక్యం. ఆ రక్తము ఆయన ఓటమి అనుకుంది, కానీ ఆ రక్తము మనకి విజయముగా మార్చాడంట. హల్లెలూయా. ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా అయిపోయింది, ఇంకేముంది అనుకున్నాడు, కానీ ఆ ముక్క రోజే ఈరోజు నీ స్వస్థత దాగి ఉండేలాగా ఆయన చేశాడంట. హల్లెలూయా. మోషేని తన గృహములో ఉండకుండా చేసిన సాతాను కథ మారిపోయి రాజగృహంలో పెరిగేలాగా చేశాడు. దానియేలు సింహపు బోనులోంచి అధికారములోకి వెళ్ళాడు. పేతురు చేపలు పట్టే వాడి నుంచి మనుషులను పట్టే జాలడుగా మార్చబడ్డాడు. యాయిరు కుటుంబంలో దుఃఖము సంతోషముగా మార్చబడింది. పౌలు జీవితంలో హత్య చేసేవాడు హతసాక్షిగా మార్చాడు. ఇన్ని చేసిన దేవుడు ఇన్నిసార్లు ఇన్ని మార్లు వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఈరోజు బలలో కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? కథ మారగలే అవకాశము ఎప్పుడు నువ్వు విశ్వసిస్తే అప్పుడే ఉంటుందంట. హల్లెలూయా. సో ఆయన మరణము మరి ఒకసారి మనకు తిరిగి గుర్తు చేస్తుంది ఏంటంటే, సాతాను కీడు కోసము చేయవచ్చు, కానీ దేవుడు దాన్ని మన యొక్క మేలు కొరకు మార్చగలడు. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో చెప్తాడు. యోసేపు అదంతా ఆయన కథ అంతా అయిపోయి ఆఖరి అధ్యాయంలో ఉన్నప్పుడు ఏమంటాడంటే, మీరు నాకు కీడు ఉద్దేశించుతారు, కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించనంట. ఈరోజు ఏ కీడు సాతాను మీ జీవితంలో ఉద్దేశించిందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రము తెలుసు. ఏంటి? కథ మారిపోతుంది. ఈరోజు నువ్వు విశ్వసించగానే నువ్వు ఎక్కడున్నా ఎలాగున్నా కూడా కథ మారిపోతుంది. దేవుని యొక్క విజయము రాబోతుంది, ఆయన యొక్క సంతోషము రాబోతుంది, ఆయన యొక్క స్వస్థత రాబోతుంది, ఆయన యొక్క సమాధానము రాబోతుంది, ఆయన యొక్క సకల ఆశీర్వాదము నీ కుటుంబం పైకి రాబోతుంది. హల్లెలూయా.